రాజకీయాల్లో 3 రాజధానుల కాన్సెప్ట్ ఫెయిల్ అయిన ప్యాలెస్‌ల విషయంలో మాత్రం జగన్ 3 ప్యాలెస్‌ల ఫార్ములాను పక్కాగా ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు జగన్ బెంగుళూరులోని యలహంక ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ మధ్య సర్వే చేస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు జగన్ లోటస్ పాండ్‌కు కూడా పూర్వ వైభవం తీసుకొని రావాలని డిసైడ్ అయినట్లుగా వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి ఓటేసి తర్వాత ముఖ్యమంత్రి అయిన వెంటనే 3 రాజధానుల కాన్సెప్ట్‌ను తీసుకువచ్చారు. జగన్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయే వరకు కూడా ఏపీకి ఉన్నవి 3 రాజధానులా లేదా ఒక రాజధానా అన్నది ఎవరు తేల్చలేకపోయారు. ఇప్పుడు 3 రాజధానులు పక్కన పెట్టేసి మావిగన్ తెర మీదకు తీసుకొచ్చారు. 3 రాజధానులు మావిగన్ సంగతి అలా ఉంటే జగన్ 3 ప్యాలెస్లకు న్యాయం చేసే పనిలో బిజీ అయినట్టుగా కనిపిస్తుంది. వారంలో 4 రోజుల పాటు బెంగుళూరు, ఆ తర్వాత తాడేపల్లిలో ఉండే జగన్ ఇప్పుడు వారంలో 1, 2 రోజులు హైదరాబాద్‌లో లోటస్ పాండ్‌లో ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ అమరావతి, తాడేపల్లిలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడలేదు. అదే టైంలో ఎక్కువగా బెంగుళూరు యలహంక ప్యాలెస్‌కు తన పూర్తి నివాసంగా మార్చేసుకున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు లోటస్ పాండ్ వైపు కూడా జగన్ చూస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండడం, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో జగన్ లోటస్ పాండ్ లో ఉండేందుకు ఆసక్తికి చూపించడం లేదు అన్న అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతలను లోటస్ పాండ్ కు పిలిపించుకుని అక్కడ రాజకీయ వ్యూహాలను పన్నేలా ప్లానింగ్ జరుగుతుందని సమాచారం. వచ్చే ఎన్నికలకు మరో 3 ఏళ్ల టైం మాత్రమే ఉంది. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన హడావిడి మొదలైంది. మరోవైపు ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేయడంతో పాటుగా జగన్ పాదయాత్ర ప్లానింగ్, నియోజకవర్గాల పెంపు, కొత్త అభ్యర్థులను ప్రోత్సహించడం లాంటి అంశాలపై ఎప్పటికప్పుడు పార్టీ నేతలలో చర్చించేందుకు వీలుగా జగన్ లోటస్ పాండ్ నుంచి కూడా రాజకీయం చేయాలని చూస్తున్నట్లుగా బోగోటా. ఏపీ నాయకులు బెంగుళూరు వెళ్లటం కష్టం అవుతుంది. అందుకే హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి జగన్ రాజకీయం నడిపించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది.